హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక స్పెషల్ రైడ్. దీని డీటెయిల్స్ నేను ముందు చెప్తూ ఉంటా. ఈ వ్లాగ్ అయితే స్పెషల్గా ఉంటుంది, వెరీ క్లోజ్ టు నేచర్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సర్ప్రైజింగ్లీ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏదో ఊటీలో ఉన్నట్టుంది మా కరీంనగర్లో. సో మేము ఆన్ ద వే టు పెద్దపల్లి. మాకు ఒక 10 feet ముందు కూడా అసలు మాకు ఎవరు కనబడట్లేదు, అంత ఫాగ్ ఉంది, అంత మిస్ట్ ఫామ్ అయింది ఇక్కడ కోల్డ్ వెదర్కి. బట్ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్లీ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ రైడ్ వీ హ్యాడ్. సో బసంత్ నగర్లో ఒక ఫస్ట్ స్టాప్ తీసుకొని అక్కడ ఫ్యూలింగ్ చేసుకున్నాం. కానీ వెదర్ చూసారా ఎంత బాగుందో. సో ఆన్ ద వే టు మంచిర్యాల దాటేసి మేము సిరోంచా వెళ్ళాము. సిరోంచా నుండి వీఆర్ క్రాసింగ్ మహారాష్ట్ర బార్డర్. అండ్ టుడే డెస్టినేషన్ వచ్చి మాకు హాతీ క్యాంప్ అని చెప్పి కమలాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇట్ ఈస్ అరౌండ్ 200+ kilometers ఫ్రమ్ కరీంనగర్. మాకు ఆన్ ది వే చాలా మిస్ట్ ఎదురైంది, చాలా ఇబ్బంది పడ్డాము. మా వైజర్స్ కూడా, హెల్మెట్, క్లోత్స్ అంతా వెట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అసలు. సో ఒకవేళ మీరు కూడా ఈ రూట్లో రావాలనుకుంటే మాత్రం రఫ్ రోడ్స్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయండి. ప్యాచ్ వర్క్ ఇంకా జరుగుతుంది, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ లాగా ఉంటుంది. కార్ అయితే చాలా టైం పట్టొచ్చు, బైక్స్ కాబట్టి కొంచెం మేము శాడ్లింగ్ చేసుకుంటూ వచ్చేసినాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే మాకు 200 kilometers కవర్ చేసేదానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 5.5-6 hours పట్టింది మాకు. సో ఇదే స్పాట్ లెఫ్ట్లో మనకు లేక్ ఉంది కదా, ఈ లేక్ అవతల పక్క వెళ్ళాలి మనము. సో ముందట ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎలిఫెంట్స్ అనేటివి ఆ ఫారెస్ట్ నుండి ఈ లేక్లోంచి ఈదుకుంటూ వస్తాయి. ఇది వాటి డైలీ రొటీన్. సో ఈ ముందు వచ్చేదే హాతీ క్యాంప్ ఎంట్రన్స్. ఇట్స్ ఎ ఫ్రీ ఎంట్రీ. ఈ ముందుకు వచ్చేసి ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకోవాలి. మనకు బైక్స్ ఇలా పార్క్ చేసుకుంటాము. ఆ ముందుకైతే మనకు బైక్స్ అలౌడ్ లేదు, ఎందుకంటే ఎలిఫెంట్స్ డిస్టర్బ్ అవుతాయంట. సో వెహికల్స్ ఏవి అక్కడికి అలౌ లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. జస్ట్ 1/2 kilometer ఉంటుంది అంతే. సో ఈ ముందు కనిపించే ప్లేసే మనం వెళ్ళాల్సింది. సో మధ్యలో అక్కడ ఒకే ఒక హోటల్ ఉంటుంది, టీ అండ్ బిస్కెట్స్ దొరుకుతాయి అంతే. సో ఇక్కడ ఫుడ్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి. మేబీ కపుల్ ఆఫ్ స్నాక్ ప్యాకెట్స్ లేకుంటే వాటర్ అవే దొరుకుతాయి అంతే. ఈ హోటలే ఇక్కడ ఒకటే ఉంటుంది. సో ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా స్నాకింగ్ చేయాలంటే చేయొచ్చు. సో ఫైనల్లీ ఒక 1 hour వెయిట్ చేశాక మాకు ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి. సో ఎలిఫెంట్స్ అనేటివి రివర్ క్రాస్ అయ్యి వాటి లొకేషన్ ఒకటి ఉంటుంది, డిస్ప్లే లొకేషన్, అక్కడికి రావాల్సింది. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఎలిఫెంట్స్ అయితే వచ్చేసి లేక్లో ఆగినాయి. వాటి కేర్ టేకర్స్ ఫుడ్ రెడీ ఉన్నప్పుడు వాటికి సిగ్నల్ ఇస్తారంట, అవి అప్పుడే వస్తాయి బయటికి. సో ఎవ్రీడే హాతీ క్యాంప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలిఫెంట్స్ కోసము రైస్, మిగతా వెజిటేబుల్స్ కలిపేసి ఇలా కోన్స్లా ప్రిపేర్ చేసి పెడతారు. సో లంచ్ టైం వరకు వాటిని పిలిచేసి వాటికి ఇక్కడ ఫీడ్ చేపిస్తారు అన్నట్టు. సో అప్పుడు మనం కూడా వెళ్ళి చూడొచ్చు పక్క నుండి.
సో ఎలిఫెంట్స్ వచ్చేసి వాటి ప్లేసుల్లో నిల్చుంటాయి. వాటికి ట్రైనింగ్ ఉంటుంది కావచ్చు. వాటి ప్లేసులో నిల్చున్న తర్వాత ఒక్కొక్కటిగా ఎలిఫెంట్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారు అక్కడ కేర్ టేకర్స్. సో ఇది వాళ్ళ ఎవ్రీడే రొటీన్ కాబట్టి దే ఆర్ వెరీ యూస్ టు హ్యూమన్స్. సో ఇక్కడ చిన్న ఒక ఎలిఫెంట్ ఉంది. ఇట్స్ వెరీ వెరీ చీకీ లెట్స్ సే లైక్. సో ఇట్ వాజ్ వెరీ ఫన్నీ అండ్ ఆల్మోస్ట్ అన్ని ఏనుగులు కూడా హెల్తీగా ఉన్నాయి. వెరీ ఫ్రెండ్లీ, అగ్రెషన్ లేదు యాక్చువల్లీ. అండ్ వాటిని పరిగెత్తకుండా వాటికి చైన్స్ కూడా వేసేసిండ్రు. మేబీ దెర్ ఈజ్ ఎ రీజన్. సో మేమందరం అంటే ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 5 feet దూరం నుండే మనకు ఎలిఫెంట్స్ని చూడగలుగుతాం అన్నట్టు. ఫీడింగ్ అయితే ఇంకా నడుస్తుంది. ఫీడింగ్ ఒక 1/2 hour ఉంటుంది అంతే. ఫీడింగ్ అయిపోయిన తర్వాత అగైన్ వీళ్ళు జంగల్లోకి పంపించేస్తారు వాటిని. సో ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాయి జంగల్లోకి. సో అగైన్ ఇవి ఆ వాటర్ క్రాస్ చేసి జంగల్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో మనకి ఎంట్రీ అయితే ఫ్రీ ఇక్కడ. బట్ ఏంటంటే మిస్చీఫ్ ఉండొద్దు. ఈ కనబడి ఏనుగు పేరు రూపా. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. చాలామంది దానికి హ్యాండ్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు వచ్చి. చాలా ఫ్రెండ్లీ, పిల్లలతో కూడా బాగుంటుంది. సో అగ్రెషన్ అస్సలు లేదంట. సో దానికి ఫీడ్ చేస్తారు చాలామంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి. అంటే ఆ చైన్స్ చేయకుంటే మరి అవి అగ్రెసివ్ అయినాయి అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. నీళ్ళు దిగినాయి కదా అంత సన్నగా పడుతుంది. అటే వస్తాయండి జరు. సో అది ఫ్రెండ్స్, హాతీ క్యాంప్ నుండి రిటర్న్ అవుతున్నాము. సో జస్ట్ మీకు చూపెట్టడానికి రోడ్ ఎలా కచ్చా ఉంటుందో చూపెట్టడానికి ఈ క్లిప్. అది చాలా షేకీ ఉంటుంది. అసలు నాకైతే చాలా ఇబ్బంది అయింది స్టెబిలిటీకి. బట్ ఎనీవే ఆఫ్ రోడర్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మాకు పెద్దగా స్ట్రెయిన్ అనిపించలేదు. బట్ ఓన్లీ ఫుడ్ ఒకటి ప్యాక్ చేసుకుని వెళ్ళండి. ఫుడ్ కొంచెం కష్టం అవుతుంది, దొరకదు అక్కడ, అడవి జంగల్ ఏరియా కాబట్టి. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ యువర్ ఫుడ్, వాటర్. చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి అక్కడ. మాకైతే ఒక చిన్న బ్రేక్ దొరికింది ముందు. అక్కడ టీ తాగేసి మేము మళ్ళీ బయలుదేరాము.
3 అవర్స్ రైడ్ తర్వాత కాగజ్ నగర్లో మైఫిల్ రెస్టారెంట్లో ఆగినాము డిన్నర్ కోసము. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ డిన్నర్ ఎట్ కాగజ్ నగర్ మఫిల్. ఫైనల్లీ అంతే, మంచి స్కిప్ అయితే డిన్నర్ అవుతుంది. ఓకేనా ప్రణయ్? ఫైనల్లీ హ్యావింగ్ డిన్నరా? డిన్నర్ కాదు, ఫుడ్. ఫైనల్లీ హ్యావింగ్ సమ్ రియల్ ఫుడ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చి January 3rd సాటర్డే. సో ఈ రోజు హాలిడే కాబట్టి మా కైండర్ బైకర్స్ క్లబ్ వాళ్ళందరం హ్యాపీ క్యాంప్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటుంది, కమలాపూర్. అక్కడికి వెళ్దామని చెప్పి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయినాం. 5 అంటే 5 స్టార్ట్ కాలే కానీ 6 వరకు అయింది. సో నేను వ్లాగ్స్ పెట్టి కూడా చాలా రోజులు అయింది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా 2026 లో 3-4 months తర్వాత మళ్ళీ ఇప్పుడే బ్లాగ్ చేస్తున్నా. సో ఈ న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ రైడ్ కూడా లాంగ్ వెళ్దామని చెప్పేసి నేచర్ కనెక్టింగ్ లో అట్లా. సో ఐటనరీ మా ప్రణయ్ చెప్తాడు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వ్లాగ్ లో సెకండ్ టైం థర్డ్ టైం కావచ్చు మేబీ. సో ఈ రోజు మనము హాతీ క్యాంప్ లాంగ్ పెండింగ్ లాస్ట్ ఇయర్ 2025 నుంచి అనుకుంటున్నాము, బట్ టుడే దిస్ హ్యాపెన్. సో కరీంనగర్ టు గోదావరి, కానీ గోదావరి టు మంచిర్యాల టు సిరోంచా టు కమలాపూర్. సో అక్కడ మేము మహారాష్ట్ర టోటల్ 200 kilometers, బట్ ఇట్స్ కంప్లీట్ టఫ్ జర్నీ. లాస్ట్ 30 నాట్ 30 ఎగ్జాక్ట్ 70 kilometers కంప్లీట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్. సో ఆఫ్ రోడింగ్ ఉన్న బైక్ బ్రో 450 అండ్ కెమెరా పట్టుకున్న నరేందర్ బ్రో 411 వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు. మై మీటియర్స్ కాబట్టి క్రూజర్ కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. లైక్ more than 2 hours to cross this 70 kilometers. ఎగ్జాక్ట్లీ horrible బట్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. తొందరలోనే మంచి ప్యాచ్ కాబట్టి. But today is one even better. Like last time when we were there, actually complete అసలు ఇంకా ఎక్కువ టైం తీసుకునేది. మార్నింగ్ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ చెప్పు అసలు ఎట్లుందో. కంప్లీట్లీ ఫాగీ సిచ్యువేషన్. కాశ్మీర్ మేబీ అట్లా ఉంటే యాడ్ చేస్తాడు బ్రో. ఇప్పుడు టైం వచ్చి టైం 7:26 అవుతుంది. ఈవినింగ్ డిన్నర్ కోసం అయినాము, లంచ్ కూడా స్కిప్ చేసినాం. లంచ్ కూడా మాకు వీలు కాలేదు అక్కడ. సో హాతీ క్యాంప్ ఇస్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్. సో ఆ ఎలిఫెంట్స్ అనేవి ఫారెస్ట్ లో ఉంటాయి. సో ఎవ్రీ డే అరౌండ్ లంచ్ టైం వాటిని దే ఆర్ ఆల్మోస్ట్ డొమెస్టికేటెడ్. సో ఒక అతను తీసుకొస్తాడు. మటన్ కా మండి పతా హై తా నా? नहीं, సో మన కాంప్లిమెంట్ कुछ दे तो दे दो, सब पे हो जाते हैं. సో హాతీ క్యాంప్ అనేది ఒక 7, ఇప్పుడు అంటే వీడియోలు చూస్తారు మీరు, దేర్ ఆర్ 7 to 8 ఎలిఫెంట్స్. సో వాటిని డొమెస్టికేట్ చేసి, అంటే అడవిలోనే ఉంటాయి కానీ లంచ్ వరకు దే టేక్ కేర్. ఆ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ దే టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ దే హ్యావ్ ఎట్లా అంటే ఇది ఓపెన్ జూ, అంటే దెర్ ఇస్ నో టికెట్ ఆర్ నథింగ్, ప్రాబ్లం ఉండదు, ఫ్రీ విజా. సో అక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ దగ్గరికి, సో మోస్ట్లీ ఎలిఫెంట్స్ ఎవరు దగ్గర టచ్ చేయలేము. కాకపోతే దెర్ ఇస్ వన్ ఎలిఫెంట్ which is 90 years old. రూపా అని చెప్పేసి 90 years old, and that is very friendly, very domesticated actually. Domesticated, very friendly. Not a wild one, but everyone can go and touch it and feel it, how actually yes the elephant will be. సో హాతీ క్యాంప్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అడ్వెంచరస్ అయింది, బట్ రోడ్స్ మాత్రం బీ కేర్ఫుల్. లైక్ యూ ప్లాన్ వెరీ వెల్, బికాస్ మేము స్టార్ట్ అయింది 6 గంటల పొద్దున కరీంనగర్ నుండి, మేము చేరుకుంది 11 o'clock. సో జస్ట్ ఇమాజిన్ 200 kilometers టు 5.5 hours ఫర్ us. ఓకే, మేము ఓన్లీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ 200 kilometers, 5 hours for 200 kilometers. పెద్దపల్లి సల్మా 2 లో బ్రేక్ఫాస్ట్ చేసినాం అక్కడ. ఇట్ టుక్ లైక్ 15 minutes max బ్రేక్ఫాస్ట్ కి. ఓకే, సో I'll show you what we have done there and our routes కానీ. సో నా యాక్షన్ కెమెరా కొంచెం పాడైంది, సో నా ఫుటేజ్ మొత్తం ఫోన్తోనే తీసిన. సో ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ. మన డిన్నర్ కూడా వచ్చింది, మన మటన్ మండి. ఫోకస్ అని ఇది ఎక్కడ అంటే నాగర్. ఓకే, నేను బ్రేక్ తీసుకుంటున్నా, వాళ్ళకి అక్కడ ఉంది మండి. సో ఇది మా మటన్ మండి. సో కాగజ్ నగర్ ఉంది, కాగజ్ నగర్లో మైఫిల్ రెస్టారెంట్లో కూర్చున్నాం నేను, నరేందర్. మాకు మండి తినాలనిపిస్తే మండి తింటాము. సో గైస్, డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత కాగజ్ నగర్ నుండి కరీంనగర్కి బయలుదేరాము.
ఇన్ దట్ కోల్డ్ నైట్ డే. సో మాకైతే డే వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. వీ హ్యాడ్ రైడ్, గుడ్ ఆఫ్ రోడింగ్, నేచర్కి దగ్గర ట్రిప్ అయింది. ఫుడ్ ఒకటి చూసుకోండి. ప్లీజ్ డూ వాచ్ మై వ్లాగ్స్. అవును, గ్యాప్ వచ్చింది మొదల, బట్ ఐ విల్ ట్రై టు కీప్ పోస్టింగ్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బీ సేఫ్ and be strong. See you next time.